నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అమరావతి రాజధాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటం, జగన్ సర్కార్ దిగిపోవడంతో అసలు అమరావతి రాజధాని ఏం జరుగుతుంది, అసలు అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు చేపడతారు, ఈసారి ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందా అనే దానిపై పెద్ద ఎత్తున జనాల్లో చర్చ జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది, ఏంటి, ఈసారి ఎటువంటి ప్లాన్ అమలు చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అమరావతి రాజధాని నిర్మాణం చేయాలని సంకల్పం అయితే బాగానే ఉంది, కానీ అసలు ఏం చేయబోతున్నారు, 2.5 ఏళ్ల టార్గెట్లో అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి, మళ్ళీ సింగపూర్ జపాన్ ప్లానే అంటారా, అసలు అమరావతిలో ఏం జరగబోతుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మంత్రి నారాయణ పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకోగానే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు తెలిపారు. 2.5 ఏళ్లలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు నారాయణ. అంతేకాకుండా పాత ప్లానే అమలు చేస్తున్నామని కూడా స్పష్టం చేశారు నారాయణ. సెక్రటేరియట్, అసెంబ్లీ, అధికారుల భవనాలు, ఉద్యోగుల భవనాలు, మొత్తంగా 3600 కిలోమీటర్ల రోడ్లు, ఇలా భారీ అంచనాలను ప్రకటించారు. పైగా ప్రపంచంలోనే 5 గొప్ప రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండేలా చేస్తామన్నారు నారాయణ. దీన్ని బట్టి మళ్ళీ పాత ప్లానే తెస్తున్నారని, కొత్త ప్లాన్ లేదని అర్థమవుతుంది. అయితే 2014-19 మధ్య పాత ప్లాన్ గురించి చాలా హైప్ నడిచింది. చివరకు అది అంతగా సక్సెస్ అవ్వక ప్రజల్లో అసంతృప్తిని కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే ప్లాన్ తెస్తుండటం కొంత విచారకరమే అయినా రాజధాని నిర్మాణంలో సింపుల్ ప్లాన్ అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ సింపుల్ ప్లాన్ అమలు చేయడం వల్ల కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయంటున్నారు నిపుణులు. 2014-19లో భూసేకరణకే టైం గడిచిపోయింది. ఇప్పుడు అలా కాదు, భూమి అయితే సిద్ధంగా ఉంది. అందులోనూ బీజేపీ కూడా పాలనలో భాగం కాబట్టి కేంద్రం నుంచి రకరకాల సంస్థల కార్యాలయాలను త్వరగా ఏర్పాటు చేయడం తేలికే అవుతుంది. కేంద్ర కార్యాలయాలు వస్తే అదే సమయంలో రాష్ట్ర కార్యాలయాలను కూడా నిర్మించుకోవటం ఈజీ అవుతుంది. ఇదంతా 1 లేదా 2 సంవత్సరాల్లో అనుకున్నట్టుగానే పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత అభివృద్ధిని పరుగులు పెట్టించేలా మరిన్ని ప్రాజెక్టులు చేపట్టవచ్చు. దీనివల్ల ఖర్చు ఎక్కువ అవ్వదు. అలా కాకుండా సింగపూర్ ప్లాన్ వెంట పెడితే మాత్రం కొంత కష్టమే అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మంత్రి నారాయణ ప్లాన్ ఎలా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అమరావతిపై ఈసారి భారీ అంచనాలతో లేరని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్తో మరీ ఎక్కువ దూరదృష్టి మంచిది కాదని బాబు కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకే ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా ఓవైపు ప్రజా సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తానని చెప్పారు బాబు. 2014లో పూర్తిగా అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టినట్లుగా ఈసారి ఉండదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తరచూ ప్రజలను కలుస్తానని కూడా అన్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అమరావతి గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. ప్రకటనలు వివిధంగా చేసిన 3 దశల్లో నిర్మించే రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అందులో మొదటి దశకే 48,000 కోట్లు అవసరమట. అంత డబ్బు ఖజానాలో లేదు. త్వరలో వచ్చే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే పథకాలకే చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఈ ప్లాన్ ఆచరణకు దూరంగా ఉన్నట్లే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అయితే ఇక చంద్రబాబులో కొంత రియలైజేషన్ మంచిదే, కానీ ఇప్పుడు ఏపీకి కావాల్సింది కూడా ఇదే అంటున్నారు. త్వరగా రాజధాని నిర్మిస్తే అభివృద్ధి దానంతటా అదే జరుగుతుందనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. లేనిపోని అంచనాలతో హైప్ పెంచుకుంటే అసలుకే ఎసరు తప్పదంటున్నారు. మంత్రి నారాయణ ప్లాన్ ఎలా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అమరావతిపై ఈసారి భారీ అంచనాలతో లేరనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వడివడిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్ళాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఆటోమేటిక్గా పెట్టుబడులను ఆకర్షించవచ్చు అనేది బాబు వ్యూహంగా తెలుస్తోంది. ఏది ఏమైనా అమరావతి నిర్మాణం వైపు అయితే బాబు దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా చేస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణం చాలా వరకు పూర్తి చేయాలి అనేది చంద్రబాబు సంకల్పంగా తెలుస్తుంది. ఇక 2.5 ఏళ్లలో మొదటి దశను పూర్తి చేయటం ద్వారా ప్రజల్లో కూడా ఒక మంచి భావనను తీసుకురావాలి. రాజధాని నిర్మాణం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రేపు ఏదైనా ప్రభుత్వాలు మారినా, కొత్త పాలకులు వచ్చినా ఇక ఇక్కడి నుంచే డెవలప్ అవ్వాలి తప్ప మరో అంశము రాజధానిపై ఉండకూడదు అని బాబు ఈసారి గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ విధంగానే అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగానే ఉంది. ఈ గత 5 సంవత్సరాల నుంచి వారు నరకాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడైనా అటువంటి భూములు ఇచ్చిన రైతులకు ఈ ప్రభుత్వమైనా త్వరగా న్యాయం చేస్తే బాగుంటుంది. ఆ దిశగా అడుగులు పడాలి. రాజధాని నిర్మాణం జరగాలి. ఆంధ్రులతో పాటు తెలుగువారందరూ గొప్పగా చెప్పుకునే ఒక రాజధాని నిర్మాణం అక్కడ జరగాలని మనము ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.